ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వైశాఖ పురాణం 25వ అధ్యాయం పారాయణం. నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు. శృతదేవముని శృతకీర్తి మహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు ఇట్లనెను. స్వామి, బ్రహ్మజ్ఞాని, ప్రభువగు శ్రీహరిచే సృష్టించబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడు అని అడిగెను. అప్పుడు శంకుడిట్లెను, కిరాత వినుము. సత్వ రజస్తమో గుణత్రయముననుసరించి జీవులు ఏర్పడిరి. రాజసులు రాజస కర్మలను, తామసులు తామస కర్మలను, సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వ రజస్తమో గుణముల పాళ్లు ఎక్కువ తక్కువలవుచుండును. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును, తక్కువ కర్మకు తక్కువ ఫలమును, పుణ్య పాపముల రూపమున సుఖ దుఃఖములనందుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు సుఖమును, ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకు లోబడి ఈ 3 గుణములకును బద్ధులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలములను పొందుచు, మాయకు లోబడి మరల కర్మలను గుణానుకూలముగా చేయుచు తగిన ఫలితములను పొందుచున్నారు. మాయకు లోబడి వారి గుణకర్మల వలని మార్పులు చేర్పులు ఆ జీవులకే కాని మాయకేమియును మార్పులేదు. తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారయ్యుందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవిస్తురు. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందురు. రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్యపాపములను రెండింటినీ చేయుచుందురు. పుణ్యమునధికమున చేసిన స్వర్గమును, పాపం ఎక్కువైన నరకమును పొందుచుందురు. కావున వీరు నిశ్చయ జ్ఞానము లేని వారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందురు. సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను జూచి అసూయ పడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందురు. వీరు తేజస్సాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకములనందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు అగుచున్నారు. ప్రభువగు శ్రీహరి జీవుల గుణ కర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు. సంపూర్ణ కామకుడైన శ్రీహరికి భేద బుద్ధి నిర్దయ స్వభావము లేవు. సృష్టి స్థితిలయములను సమముగనే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించియే తగిన ఫలములను, శుభమును అశుభమును, సుఖమును దుఃఖమును, మంచిని చెడును పొందుచున్నారు. తోటను నాటిన వాడు అన్ని మొక్కలకును సమముగనే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచట నాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును, పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచ్చట గమనింపవలసిన విషయం ఒకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవము వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణమునకుండును. కాని మనము ముండ్ల చెట్లమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును. తోటకాపరి
ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కాని ఆ చెట్ల తీరు వేరుగా నుండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంఖుడు వివరించెను. కిరాతుడు, స్వామి, సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగెను. అప్పుడు శంఖుడిట్లనెను, 4000 యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు 4000 యుగముల కాలమే. ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి 19 దినములు ఒక పక్షము. ఇట్టి 2 పక్షములు ఒక మాసము. 2 మాసములకు ఒక ఋతువు. 3 ఋతువులకు ఒక ఆయనము. 2 ఆయనములు ఒక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు 100 గడిచినచో దానిని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగనే ప్రళయం ఏర్పడును అని వేదవిధులందురు. మానవులందరూ నశించినప్పుడు మానవ ప్రళయము. బ్రహ్మమానమున ఒక దినము గడువుగా వచ్చిన ప్రళయము దినప్రళయము. బ్రహ్మమానమున 100 సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మ ప్రళయము అని ప్రళయమును 3 విధములుగా చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినచో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు 14 గడిచినచో దీనిని దైనందిన ప్రళయమని అందురు. మన్వంతరమున 3 లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు, జలపూర్ణములయ్యుండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావర జంగమములన్నీయు లోకములతో బాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీయు నశించును. ఆ లోకముల అధిపతులు, లోకములు, చేతనములు నశించును. తత్వజ్ఞానము కల దేవతలు కొందరు, మునులు, సత్యలోకముననున్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు. దినకల్పము పూర్తియగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు. రాత్రి గడువగనే మరల యథాప్రకారముగా జ్ఞానులకు మెలుకువ వచ్చును. బ్రహ్మ సృష్టి మరల మన్వంతరములో ప్రారంభమగును. ఋషులను, దేవతలను, పితృదేవతలను, లోకములను, ధర్మములను, వర్ణములను, దేశములను, శ్రీహరి అవతారములను సృష్టించును. ఈ దేవతలు, మునులు బ్రహ్మకల్పము ముగియ వరకు ఉందురు. ఆయా రాసుల యందున్న దేవతలు, మునులు తమకు విహితములగు వేద ధర్మములననుసరించు ఆయా గోత్రముల యందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు. కలియుగాంతమున రాక్షసులు, పిశాచములు మున్నగు వారి కలితో కలిసి నరకస్థానమును చేరుదురు. ఆ పిశాచ గణముల యందున్నవారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు. బ్రహ్మ మున్నగు వారి సృష్టికాలమును ముక్తికాలమును వినుము. శ్రీ మహావిష్ణువు కన్నుమూయట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్పమగును. మరల కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలనను కోరిక కలుగును. అప్పుడు తన యుదరమున సృష్టింపదగిన వారు లింగ శరీరులు, లింగ శరీర భంగమైన వారునగు జీవులనేకులుందురు. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించునవారు, మెలుకువగనున్నవారు, అజ్ఞాన దశలోనున్నవారు, లింగ భంగ శరీరులు, పిపీలికాది మానవకాంత జీవులు, ముక్తినందినవారు, బ్రహ్మ మొదలగు మానవుల వరకు ఉండు జీవులు వీరందరూ నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యమిచ్చును. కొందరికి తత్వజ్ఞానమును, సారూప్యముక్తిని, సామీప్యముక్తిని, సాలోక్యముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహముననుసరించి వారి వారికి ఇచ్చును. ప్రద్యుమ్న వ్యూహముననుసరించి సృష్టి చేయగోరును. మాయ, జయ, కృతి, శాంతి అను 4 శక్తులను, వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అను 4 వ్యూహముల నుండి
వరించెను. ఇట్లు 4 శక్తులు 4 వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను. యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు రాత్రి అగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగరావు అని శంకుడు వివరించెను. అప్పుడు కిరాతుడు, స్వామి, శ్రీ మహావిష్ణువునకిష్టములగు భాగవత ధర్మములను వినగోరుచున్నాను, దయయుంచి చెప్పగోరుదును అని అడిగెను. అప్పుడు శంకుడు ఇట్లనెను, చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారములు చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరూ నిందింపనిది, శృతి ప్రతిపాదితము, నిష్కామము, లోకములకు విరుద్ధము కానిది అగు ధర్మము సాత్విక ధర్మమని పెద్దలు చెప్పిది. బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని 3 రీతులుగా విభక్తుములైనవి. 4 వర్ణముల వారును తమ తమ ధర్మములనాచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములు అందును. శుభకరములగు భగవంతునికి చెందిన కర్మలన్నీయు సాత్వికములు అనిది. ఎవరి చిత్తము విష్ణువునందును, నాలుక శ్రీహరి నామోచ్చారణయందును, హృదయము విష్ణు పాదములయందును ఆసక్తములయ్యుండునో వారే భాగవతులు. సదాచారములయంద ఆసక్తి కలిగి అందరికీ ఉపకారమును చేయుచు మమకారము లేనివారు భాగవతులు. వేద శాస్త్రాదులయందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించువారు భాగవతులు. అన్ని దేశములయందు తిరుగుట, అందరి అన్ని కర్మలను చూచుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణము. నపుంసముకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీయు జ్ఞానులకు ఉపయోగింపవు. చంద్రుని చూచి చంద్రకాంత శ్రీల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును. ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంతశిల మండినట్లు ప్రజ్వలించును. కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములగు పనులను చేయువారు భాగవతులు. ఇహపరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరములగు గుణములు సర్వ దుఃఖములను నశింపచేయును. పెరుగును మధించి సారభూతముగా వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములు అని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రముననున్నప్పుడు చెప్పెను. బాటసారులకు మార్గమున నీడనిచ్చునట్టి మండపములను, చలివేంద్రముల నేర్పరుచుట, విసన కర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము దానమిచ్చుట, వైభవమున్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట, తాంబూల దానము, ఆవు పాలు మొదలగు వానిని ఇచ్చుట, ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటిపోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగు వానినిచ్చుట, తేనె కలిపిన నువ్వులనిచ్చుట ఇవన్నీయు పాపములను పోగొట్టును. సాయంకాలమున చెరుకుగడనిచ్చుట, దోసపండ్లనిచ్చుట, పండ్ర రసములనిచ్చుట, పితృదేవతలకు తర్పణలిచ్చుట ఇవి వైశాఖ ధర్మములు. అన్ని ధర్మములలో ఉత్తమములు. ప్రాతకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములు చేయవలెను. వైశాఖమున తలంటి పోసుకొనరాదు, కంచు పాత్రలో భుజింపరాదు, నిషిద్ధములగు ఉల్లి మొదలగు వానిని భక్షింపకుండుట, పనికి మాలిన మాటలను పనికి మాలిన పనులను వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులికడుగు, చద్ది అన్నము, నేతి బీరకాయ మున్నగు వానిని వైశాఖమున విడువవలెను. బచ్చల కూర, కొడిసపండు, ములగకాడలు, ఉలవలు, చిరుశనగలు వీనుని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడిన వానిలో దేనిని భక్షించినను 100 మార్లు నీచ జన్మమునందును.
తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహము లేదు. ఈ విధముగా శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖ మాసమంతయు వ్రతమునాచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతి దినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునకీయవలెను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును, జల కలశమును, తాంబూల దక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును. పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరికి ఇచ్చిన పితృదేవతలు సంతసింతురు. చల్లని యుదకమును పెరుగు కలిపిన అన్నమును కంచు పాత్రలో ఉంచి దక్షిణ తాంబూలము, భక్ష్యములు, ఫలములు ఉంచి పిల్లలు గలవానికి బ్రాహ్మణనుకు ఇచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండా వైశాఖ మాస వ్రతమునాచరించినచో వాని సర్వ పాపములను పోవుటయే కాక వాని వంశమున 100 తరముల వారు పుణ్యలోకములనందుదురు. వైశాఖ వ్రతమునాచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును శ్రీహరిలోకమును చేరుదురు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా 5 కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై బడెను. అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చెట్టు తొర్రలో నుండి పెద్ద శరీరము గల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తల వంచి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇంతటితో వైశాఖ పురాణం 25వ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది. తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం.